గుడివాడలో కొడాలి నాని గారు ఓటమి కారణం ఏమనుకుంటున్నారు? బాబు వాళ్ళు చేసింది ఏమీ లేదమ్మా, వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంతా వ్యతిరేకంగా ఉంది. అందుకు జనాలు అప్పుడు ఒకసారి ఆయన ఎవరో అవినాష్ పోటీ చేశాడు చూడు, అవినాష్ దగ్గర డబ్బులు తీసుకొని ఈయనకి వేసారు. ఇప్పుడు ఈయన దగ్గర తీసుకున్నారు, ఈయనకి వేసారు. ప్రజల్లో మార్పు వచ్చింది మెయిన్. అంటే నేనే గెలుస్తానని చెప్పుకున్నారు కదా, ఇంత ఇవన్నీ ఒట్టి మాట్లాడే నేను గెలుస్తాను నువ్వు గెలడం ఏంటంటే జనాల్లో మార్పు వచ్చిన తర్వాత మనం చేసేది ఏముంది? అంటే పేద ప్రజలకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ టిట్కోలు ఏమంటే రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు మాకు ఆ స్థలాలు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు స్థలం వచ్చింది. ఆ స్థలానికి చంద్రబాబు గారు 50,000 కట్టించుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. వీళ్ళు 5 ఏళ్ళు అయింది, మొన్నటి వరకు ఇవాళ మొన్న ఇచ్చారు ఇల్లు. 5 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడో ఇవ్వాల్సిన ఇల్లు మొన్న ఇచ్చారు. అది అవి కూడా ఇప్పుడు వీళ్ళు కట్టిన ఇళ్ళన్నీ కూడా సగం లీకేజ్ అయిపోయి కారిపోతున్నాయి. ఏంటి అది అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు స్థలం వచ్చింది. ఆ స్థలానికి వీళ్ళము 50,000 కట్టించుకొని డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు డివైడ్ చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు అవి మొన్న ఇచ్చారు. వాళ్ళు మేము 5, 6, 7 సంవత్సరాలు అయింది ఆ డబ్బులు కట్టి. మరి 7 సంవత్సరాలకి మీకు కట్టిన డబ్బులు కొట్టి ఎంత అవుతుంది? మళ్ళీ ఇప్పుడేమో ఎలక్షన్ ముందేమన్నారు అటుకేం కట్టవసరం లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు 3,600 ఎంత కట్టమని బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి. అది ఇంక ఇప్పటి వరకు ఏం తేల, కొంతమంది కడుతున్నారు, కొంతమంది కట్టట్లా. సార్ ఈవీఎంల మీద జగన్ గారు ట్వీట్ పై మీ అభిప్రాయం? జగన్ గారు ఈవీఎంలని అంటే గోల్మాల్ జరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఏం అది మనకు తెలియదు అమ్మా, మనకు తెలియదు. సార్ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ రైట్లు ఎంత మోసం కదా, మా భూములకు ఆయన ఫోటోలు ఆయన పేర్లు పెట్టుకొని ఆయన ఇచ్చేయడం ఏంటయ్యా? ఇప్పుడు నాది ఈ స్థలం ఉంది, ఈ స్థలం నాదైనప్పుడు ఆయన ఫోటోలు ఆయన పెట్టడం ఏంటి? ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను అమ్ముకోవాలి, నా పిల్లకి పెళ్లి చేసుకోవాలి, నేను అమ్ముకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి కాగితాలకి. అది బాగా తేడా కదా అది. సార్ పోలవరం ఆలస్యతానికి కారణం టీడీపీ అంటున్నారు, టీడీపీ అని వైసీపీ అంటుంది, మీ అభిప్రాయం? టీడీపీలోనే పోలవరం తీసుకెళ్తాకి బస్సులు పెట్టి ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మీరు చూడండి మేము ఇది కడుతున్నాం అది కడుతున్నామని చూపించారు. ఇప్పుడు అదంతా పాడైపోయింది. ఇప్పుడు ఓ రోజు టీవీలో అదే చూపిస్తున్నాడు. అది మరి అది పని చేస్తే అది పాడవదుగా. అంటే చంద్రబాబు నాయుడు ఆలస్యతానికి కారణం డయాఫ్రమ్ వాళ్ళు నాసిరకం కట్టారు, దానివల్ల చచ్చా అవన్నీ ఉడితే చెప్తూ ఉంటారు. నేను పోతే ఆడు చేశాడని, ఆడిపోతే ఈడు చేశాడని అలాంటివి చెప్తూ ఉంటారు. సార్ 2 సంవత్సరంలోనే రాజధాని పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ అయితే అవ్వచ్చు, చేస్తే చేయొచ్చు. ప్రభుత్వం నీది డబ్బు గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళు దానికి ఓడిపోయి కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అటు నుంచి రిజల్ట్ చేస్తారు. సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు, మీరు మారిన చంద్రబాబు నాయుడుని చూస్తారని చెప్పండి. అవును చెప్తున్నాడు, చూడాలిగా ఈయన కూడా ఒకసారి. ఇప్పుడు జగన్ చూసాం, ఇప్పుడు ఈయన చూస్తారు. ఈయన సరిగ్గా లేదనుకో ఆయన పక్క చూస్తారు, మళ్ళీ ఇంకోటికి ఇస్తారు గవర్నమెంట్. గుడివాడలో కొడాలని ఓటమి కావాలని ఓడిపోయాడన్న. ఏంటంటే మాకు ఏమీ న్యాయం చేయలే, గుడివాడికి రోడ్లు పడల, మాకేంటంటే మంచితనం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది ఆటో తోలుకునే వాళ్ళకి, మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం. ఎన్నికల రాము వచ్చాడు, మాకు అన్న క్యాంటీన్ బాగానే ఉంది, మాకు మొదలవుతుంది. ఇంకా ఒక 4 రోజులు మొదలు చేస్తాను. అంటే మళ్ళీ నేనే గెలుస్తాను చెప్పుకుని కొడాలని ఓడిపోయాడు. కావాలని ఓడించామన్న సార్, మేము కావాలని మేము జనాలు మేము కావాలని ఓడించాం. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం లేదన్న సార్, ఇంకోసారి కూడా రాడు. అంటే పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకోమని చెప్తున్నారు. అన్నీ డూప్లికేట్ మాటలే, కొడాలని అన్ని మాటలన్నీ డూప్లికేట్ మాటలు. ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆయన చేస్తాడు, చూపిస్తాడు కదా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆడికి పెచ్చ మాటలే అన్నీ పెచ్చ మాటలే, జగన్మోహన్ అనేది పెచ్చ మాటలే అన్నీ, ఇంకేముండదు దాన్ని. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు చేస్తాడని మాకు నమ్మకం ఉంది, చూపిస్తాడు కదా. ల్యాండ్ టైటిల్ అన్న చేస్తాడన్న, చంద్రబాబు నాయుడు చేస్తాడని. పోలవరం
చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యమైన వైసీపీ వల్ల ఆలస్యమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపేస్తాం వల్ల ఇది పోలవరం అవ్వాల ఇంకా వాళ్ళు చేస్తారని మా పోలవరం అవుతుందని మేము డిసైడ్ అయ్యాం. ఇప్పుడు అది అవ్వలేదు, మనుషుల్ని కూడా ఇబ్బంది అయిపోద్ది. చంద్రబాబు నాయుడు ఇంతవరకు మనిషి కాదు, నేను మారిన మా చంద్రబాబు నాయుడు కనబడతాను. మారుతారండి, మార్పిస్తాడు ఇక్కడ జనాల్ని. ఫస్ట్లో 130 రూపాయలు, 150, 200 రూపాయలు క్వార్టర్లు ఉండేది. ఇప్పుడు అదేం జరిగింది, ఆ 150 300కి అమ్ముతున్నారు. వాళ్ళు బారులో అమ్ముతున్నారు. కావాలని చేసిన పనులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటే అభివృద్ధి లేదు, ఏం చేయలేదు. అభివృద్ధి అనేది ఉంటే అందరూ ఓట్లు అలాగే వేసేవాళ్ళుగా. అభివృద్ధి లేకపోవడమే అలా వచ్చింది. అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చానని చెప్పి టిట్కో ఇల్లు కానీ ఎన్ని చేశాను. ఇళ్ల స్థలాలు అనేవి అందరికీ రావు కదా. ఇళ్ల స్థలాలు అనేవి కొంతమందికి మాత్రమే వస్తాయి. ప్రతి మనిషి ఇంటింటికి స్థలం రాదుగా. కాకపోతే ఇప్పుడు రోడ్లు అనేది కానీ అటువంటివి అనేది అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు రోడ్డు ఉంది, నువ్వు డబ్బున్నోడు తిరుగుతాడు, పేదోడు తిరుగుతాడు. కానీ ఇళ్ల స్థలాలు అనేవి అలా కాదుగా, ప్రతి ఇంటికి చేరవగా. ముందు వాటర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి రోడ్లు. అవే చేస్తుంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. మేము పిల్లపడాలంటే మాకు భయం రోడ్లు చేసి. అంటే ఇప్పుడు గతంలో కూడా వాటర్ సప్లై ఎప్పుడో ఎన్నో కాలం నుంచి వాటర్ కూడా సప్లై చేసేవారు. ఎప్పుడు వాటర్ సప్లై చేసేవారు. ఒకప్పుడు ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై అనేది ఉంది, మంచినీటి సరఫరా అనేది ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళట్లేదు కాదు. మెయిన్లీగా రోడ్లు అనేవి వేసి ఉంటే కనుక చాలా బాగుండేది. అంటే నేనే గెలుస్తానని చెప్పుకునేటువంటి కొడాలని ఓడిపోయాడని చెప్పి. నేనే గెలుస్తాను అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీఎం అయిపోతాను అంటే అయిపోతానా? అవును కదా, ప్రజలు కూడా మనల్ని నమ్మాలి కదా. అంటే ఈవీఎంలపై జగన్ ట్వీట్ చేశారన్న, గోల్మాల్ జరిగే. ఓకే, ఈవీఎంల మీద ట్వీట్ చేశారు బాగా. కొంతమంది ఇప్పుడు చదువుకున్న ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు, అదే ఈవీఎంల మీద వాళ్ళు రిప్లై ఇచ్చారుగా. ఈవీఎంలను హ్యాక్ చేయడం అనేది అవ్వదు, హ్యాకింగ్ సిస్టమ్ దాంట్లో లేదు. హ్యాకింగ్ సిస్టమ్ రాకుండానే మేము దాంట్లో చిప్పులు పెట్టాము అని చెప్పి చదువుకున్న వాళ్ళు పెట్టారుగా. మరి ఆ చదువుకున్న వాళ్ళు చదివేయండి. మరి నోటి మాటే ఉంది, ఎలా అయినా మాట్లాడచ్చు, కానీ చదువు అనేది ఉంది కదా దాంట్లో. 2019లో అదే లోకేష్ గారు అంటారు, జగన్ గారు అదే గెలిచావు కదా ఈవీఎంతోనే అంటారు. దాని గురించి మనం పట్టించుకోం. పాస్ట్లో ఏం జరిగింది అనేది మనకు అనవసరం, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మనకు కావాలి. 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంటున్నారు. 2 సంవత్సరాలు అయిపోతే చాలా మంచిది. మా లాంటి వాళ్ళకి ఇప్పుడు మేము ఉన్నాం, బోళ్ళంత చదువుకున్నాం, ఇలా రోడ్ల మీద తిరిగి ఏదేదో జాబులు చేస్తున్నాం. అదే మాకు కనుక రాజధాని అనేది ఒకటి వచ్చిందనుకో, మాకంటూ జాబులు వస్తాయిగా. మాకేమొచ్చేదిగా 2 సంవత్సరాలు అయిపోతే. 2 సంవత్సరాలు అవడం అనేది కొంచెం కష్టమే, చాలామంది కష్టపడాల్సిన పని అది. కానీ 2 సంవత్సరాలు అయిపోతే మాకే బెనిఫిట్. మా లాంటి చదువుకున్న వాళ్ళకి ఎంతోమందికి జాబులు వస్తాయి. మేము కోరుకునేది కూడా అదే, మాకు జాబులు కావాలి అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటిది? ల్యాండ్ టైటిల్ దాని గురించి మనకి సంబంధం లేదు. పోలవరాన్ని ఆలస్యతానికి కారణం జగన్ అలాగే చంద్రబాబు నాయుడు అని చెప్పి టీడీపీ అని చెప్పి. పోలవరం అనేది వాళ్ళు చేసుకున్న తప్పది. ఇప్పుడు పోలవరం అనేది ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20% కంప్లీట్ చేసుకొని జగన్ పేరు చెప్పుకుంటే జగన్కి ప్రాబ్లం ఏం లేదు కదా. అది జగన్ చేయలేకపోయాడు. అదే జగన్ చేసుకుంటే కనుక ఆ పేరేదో జగన్కే ఉండేదిగా. పోలవరం చేయకపోవడం అనేది అతని తప్పది. ఆలస్యతానికి కారణమే చంద్రబాబు నాయుడు. ఏది వెనకాల ఏం జరుగుతుంది అనేది మనకు అనవసరం, మనకి ఫ్రంట్ వ్యూ ఏముందో మనకు అదే కావాలి అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన చంద్రబాబుని కనబడతాను మీ అందరికీ అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ టెక్నాలజీని కానీ ఎలా వాడుకోవాలి అని బాగా తెలిసిన మగాడు. ఇంకంతకుమించి మనం ఏం చెప్పలేము ఇంకా చంద్రబాబు నాయుడు నుంచి. ఇంకా మారి ఇంకొద్దిగా అభివృద్ధి చేశాడనుకో మా లాంటి వాళ్ళకి చాలా మంచిది. మా వరకు పక్కన పెడితే రేపొద్దున్న ఇంకా చదువుకుంటున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు జాబులు లేక, అటువంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందిగా. మార్పు మంచిదే, మనమైనా కోరుకునేది అదేగా. ఎప్పుడు మారాలనే కోరుకుంటాం, ఎప్పుడు ఎల్లకాలం అలాగే నిత్య నిరంతరం ఇక్కడే ఉండాలని కోరుకోంగా.